భారత్తో పెట్టుకుని పాకిస్తాన్ చాలా పెద్ద తప్పు చేసింది. 1971లో ఈస్ట్ పాకిస్తాన్ని కోల్పోయింది. ఇప్పుడు త్వరలో బెలూచిస్తాన్ని కోల్పోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎంతలా అంటే ఆగస్టు 11 ఈ రోజుని బెలూచిస్తాన్ అఫీషియల్గా ఇండిపెండెన్స్ డేగా ప్రకటించుకుంది. 1971లో బంగ్లాదేశ్ను వేరు చేయడం కోసం భారత్ ఏకంగా పాకిస్తాన్తో యుద్ధం చేసింది. అమెరికా, బ్రిటన్ లాంటి అగ్రరాజ్యాలను ఎదురించింది. చివరికి అనుకున్నది సాధించింది. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రజలు ఇవన్నీ మర్చిపోయారనుకోండి. పాకిస్తాన్ ఆర్మీ ఆల్రెడీ చేతులెత్తేసింది. వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతున్న బెలూచిస్తాన్లో అడుగు పెట్టడానికి పాకిస్తాన్ ఆర్మీ, పోలీసులు గజగజ వణికిపోతున్నారు. లోపల నుండి ఆల్రెడీ వాళ్ళు ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆగస్టు 11 రోజున ప్రపంచం కూడా బెలూచిస్తాన్ని ఒక ఇండిపెండెంట్ దేశంగా గుర్తించాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. బంగ్లాదేశ్లో ఏం జరగబోతుంది అని. ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. ప్రొటెస్టులు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, లేదంటే గవర్నమెంట్ కార్యాలయాలపైన దాడులు కావచ్చు. ఏదో ఒకటైతే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి? ఆగస్టు 11 రోజు బంగ్లాదేశ్ లాగా బెలూచిస్తాన్ ఒక కంట్రీగా ఫామ్ అవుతుందా? బెలూచిస్తాన్ ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఫామ్ అవుతుందా అంటే అది అంత ఈజీ కాదు. సైకలాజికల్ వార్ఫేర్లో భాగంగా సెపరేటిస్టులు ఇలాంటి ఎత్తులు వేస్తుంటారు. గ్లోబల్గా అన్ని ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడానికి ఇలా చేస్తారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 11 రోజు బెలూచిస్తాన్ ప్రజలు ఇండిపెండెన్స్ని జరుపుకోవాలని డిసిజన్ తీసుకున్నారు. ఉదాహరణకి టిబెట్ని చైనా ఎప్పుడో ఆక్రమించుకుంది. కానీ ఇప్పటికీ టిబెట్కి భారత్లో ఒక మాక్ పార్లమెంట్ ఉంది. 5 సంవత్సరాలకు ఒకసారి టిబెట్ అధ్యక్షుడిని కూడా ఎన్నుకుంటారు. ఇవన్నీ సైకలాజికల్ వార్ఫేర్లో భాగంగా మేమున్నామని తెలపడానికి చేస్తుంటారు. దాంతో పాకిస్తాన్ గవర్నమెంట్ బెలూచిస్తాన్ ప్రజల గొంతు నొక్కడానికి అక్కడ అనేక అత్యాచారాలు చేస్తున్నారు. కోఇన్సిడెంట్ చూడండి. 1971లో బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్కి ముందు కూడా పాకిజా ఈస్ట్ పాకిస్తాన్లో ఇలాంటి దారుణాలే చేసింది. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం సరిపోదు. ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసేయండి. దాంతో బెలూచిస్తాన్కి చెందిన బెలూచ్ వాయిస్ అసోసియేషన్ రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కమిషన్కి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. వాళ్ళపైన ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో మొత్తం చిట్టా ఆ రిపోర్టులో ఉంది. కాబట్టి వెంటనే యునైటెడ్ నేషన్స్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రిక్వెస్ట్ చేసింది. యునైటెడ్ నేషన్స్కి అంత సీన్ లేదనుకోండి. అమెరికా ఏం చెప్తే అది చేస్తుంది యునైటెడ్ నేషన్స్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసిమ్ మునీర్కి జిగ్గిదోస్తు కాబట్టి బెలూచిస్తాన్కి యునైటెడ్ నేషన్స్ న్యాయం చేస్తుందని నాకైతే నమ్మకం లేదు దొరా. యునైటెడ్ నేషన్స్ సంగతి పక్కకు పెట్టండి. గాజాలో చీమ చిటుక్కుమన్నా, కాశ్మీర్లో, ఇరాన్లో చిన్న గొడవ జరిగినా వరల్డ్ ఈజ్ వాచింగ్ అంటూ పోస్టులు పెట్టే ఒక బ్యాచ్ ఉంది. సెలెక్టివ్ సింపతి చూపిస్తుంటారు. మరి బెలూచిస్తాన్లో ఉన్న ప్రజలు కూడా ముస్లింలే కదా. వీళ్ళకి సపోర్టుగా ఒక్క పోస్ట్ కూడా పెట్టరెందుకు? పాకిస్తానీ పాకిజా అంటే వీళ్ళకి ప్రాబ్లం. అలా ఎలా అంటారు. అనడం కాదు, పర్మనెంట్గా ముద్ర వేశాను. నేను ఎన్నేళ్ళు బతుకుతానో నాకు తెలీదు, కానీ నేను పెట్టిన పాకిజా పేరు మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుంది. చూడండి. వాట్సాప్ ఛానల్లో అడిగిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఇప్పుడు మరొక డౌట్ రావచ్చు మీకు. 11th ఆగస్టు రోజునే వీళ్ళు ఇండిపెండెన్స్ డే ఎందుకు డిక్లేర్ చేశారు? ఒకటి మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. బంగ్లాదేశ్ ప్రజలపైన అత్యాచారాలు జరిగాయి. వాళ్ళ రిసోర్సెస్, సంపద మొత్తం వీళ్ళు లాక్కున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మెయిన్లాండ్ లాహోర్లో ఉన్న పొలిటీషియన్స్ ఈ బెలూచ్లను లూటీ చేశారు. కాబట్టి జనాల్లో చైతన్యం వచ్చి ఇండిపెండెన్స్ కోసం పోరాడుతున్నారు అంటారా? అఫ్కోర్స్ ఇది కూడా ఒక కారణమే. కానీ ఇది మాత్రమే కారణం కాదు. అసలు విషయం ఏంటంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించే కాలంలో బెలూచిస్తాన్ ప్రాంతం బ్రిటిష్ ఇండియాలో అసలు భాగమే కాదు. అది ఖనాత్ ఆఫ్ కలాత్ అనే ఒక స్వతంత్ర రాజ్యంగా ఉండేది. బ్రిటిష్ వారితో ఈ రాజ్యానికి ప్రత్యేక ఒప్పందాలు ఉండేవి. దాని ప్రకారం కలాత్ ఒక ఇండిపెండెంట్ ఫ్రెండ్లీ కంట్రీగా ఉండేది. ప్రతి ఏటా బ్రిటిష్ వారికి కప్పం కట్టేవారు. బ్రిటిష్ వారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు కలాత్ పాలకుడు తమకు పూర్తి ఇండిపెండెన్స్ కావాలని కోరాడు బ్రిటిష్ వారిని. దీనిపై 1947 ఆగస్టు 11 బ్రిటిష్ ప్రభుత్వం పాకిస్తాన్ మరియు కలాత్ల మధ్య ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ డీల్ ప్రకారం కలాత్
అంటే ప్రస్తుత బలూచిస్తాన్ ఒక ఇండిపెండెంట్ దేశమని పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అధికారికంగా బ్రిటిష్ వారి ముందు ఒప్పుకుంది. అందుకే బలూచ్ ప్రజలు ఆగస్టు 11ని తమ ఇండిపెండెన్స్ డేగా డిక్లేర్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు సొంతంగా పార్లమెంటును కూడా ఏర్పాటు చేసుకున్నారు. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా కేవలం 8 నెలలు మాత్రమే ఉంది. కలాత్ పార్లమెంటు పాకిస్తాన్లో కలవడానికి అస్సలు ఒప్పుకోలేదు. కానీ బలూచిస్తాన్లో చాలా సహజ వనరులు, గ్యాస్, ఖనిజాలు ఉన్నాయి. వాటిపైన ఈ గుంటనక్క పాకిస్తాన్ కన్నుపడింది. అందుకే పాకిజా ప్రభుత్వం దాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. మొదట బలూచిస్తాన్ చుట్టూ ఉన్న చిన్న చిన్న ప్రాంతాల పాలకులపై ఒత్తిడి తెచ్చి వారిని పాకిస్తాన్లో కలిపేసుకుంది. దీనివల్ల కలాత్ రాజ్యానికి సముద్ర మార్గం లేకుండా చేశారు. చుట్టూ పాకిస్తాన్ దేశం వచ్చేసింది. 1948 మార్చి నెలలో పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్ చుట్టూ ముట్టడి వేసింది. వేరే దారి లేక ప్రాణాలు కాపాడుకోవడానికి కలాత్ పాలకుడు 1948 మార్చి 27న పాకిస్తాన్లో కలుస్తున్నట్లు బలవంతంగా సంతకం చేయాల్సి వచ్చింది. పాకిస్తాన్ బెలూచ్ ప్రజలు కోరారు కాబట్టి కలాత్ని పాకిస్తాన్లో కలిపేసుకున్నామని కాకమ్మ కథలు చెబుతూ ఉంటుంది. కానీ బెలూచ్ ప్రజలు మాత్రం పాకిస్తాన్ తమ దేశాన్ని మోసం చేసి సైన్యంతో బలవంతంగా ఆక్రమించుకుందని ఇప్పటికీ నమ్ముతున్నారు. అందుకే వారు పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డేని బ్లాక్ డేగా పాటిస్తారు. బ్రిటిష్ వారు తమకు స్వాతంత్రం ఇచ్చిన రోజున ఆగస్టు 11నే తమ అసలైన ఇండిపెండెన్స్ డేగా జరుపుకుంటారు. ప్రస్తుతం జరుగుతున్న బలూచిస్తాన్లో గొడవలకు ఈ పాత చరిత్రే కారణం. ఇప్పుడు మీకు బలూచిస్తాన్పై ఒక ఫుల్ క్లారిటీ వచ్చిందనుకుంటా. ఒకవేళ ఈ కెనెత్ ఆఫ్ కలాత్ దేశం గనక ఇప్పటికే ఉండుంటే భారత్కి కూడా చాలా అడ్వాంటేజ్ ఉండేది. మిడిల్ ఈస్ట్, సెంట్రల్ ఏషియాతో టచ్లో ఉండాలంటే భూమార్గం గుండా ఒకే ఒక్క ఆప్షన్ ఉంది, పాకిస్తాన్ భూభాగం నుండి. అఫ్కోర్స్ పీఓకే కనుక మన దగ్గర ఉండుంటే అక్కడ నుంచి మనం ఆఫ్ఘనిస్తాన్తో అటుపైన సెంట్రల్ ఏషియాతో టచ్లో ఉండేవాళ్ళం. కానీ నెహ్రూ గారు యునైటెడ్ నేషన్స్ తలుపు తట్టడం కారణంగా భారత్ పీఓకేని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలా టచ్లో ఉన్నటువంటి ఏకైక ల్యాండ్ని అన్నెసెసరీగా పోగొట్టుకున్నాం. అఫ్కోర్స్ ఈ బెలూచిస్తాన్ కూడా భారత్నే ఆనుకుని ఏమీ లేదనుకోండి, కానీ సముద్ర మార్గాన జస్ట్ కొన్ని గంటల్లో ఈజీగా బెలూచ్కి చేరుకోవచ్చు. ఎలాగైతే ముంబైలో సముద్ర మార్గాన అలీబాగ్ బీచ్కి వెళ్తుంటారు కదా, అలా అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి, అటు నుంచి మిడిల్ ఈస్ట్, సెంట్రల్ ఏషియాకి ల్యాండ్ రూట్ గుండా కూడా సప్లై చేయొచ్చు. అన్ఫార్చునేట్లీ 1947లో భారత్ ఈ ఆప్షన్ని కోల్పోయింది. వెరీ సూన్, అతి త్వరలో గనక ఇప్పటికైనా ఈ కళ నిజమైతే భారత్కి జాక్పాట్ తగిలినట్లే. శత్రువు మిత్రుడు అన్నట్టుగా చచ్చినట్లు వాళ్ళు మనతో టచ్లోకి వస్తారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మనకి కోఆపరేట్ చేస్తుంది అంటే మన పైన ప్రేమతో కాదు, పాకిస్తాన్ పైన ద్వేషంతో. ఇది మర్చిపోకూడదు. పాపం బెలూచ్లకు భారత సపోర్ట్ చేయవచ్చు కదా అంటారా? ఇంటర్నేషనల్ కంట్రీస్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. అన్నీ ఓపెన్గా చేయలేరు, చేసింది చెప్పలేరు. బ్యాక్ ఛానల్స్ ద్వారా పాకిస్తాన్ తిక్క కుదర్చడానికి మన అజిత్ దోవల్ గారు శాయశక్తులా కష్టపడుతున్నారు. అందుకు సాక్ష్యం రీసెంట్గా లష్కరే తోయిబాకి చెందిన ఒక పంది ఇలా మరుగుతున్నాడు. ఆ వీడియో మీరు చూసే ఉంటారు. భారత్కి చెందిన అన్నోన్ గన్మెన్ 30కి పైగా టాప్ మోస్ట్ లష్కరే తోయిబా టాప్ లీడర్లను చంపేసిందని తన స్పీచ్లో చెబుతున్నాడు. ఎక్కి ఏడుస్తున్నాడు. కాబట్టి అన్నీ ఓపెన్గా మాట్లాడకూడదు, మనకే మంచిది కాదు. భారత్ ఓపెన్గా ముందుకొచ్చి ఇప్పటికిప్పుడు బెలూచిస్తాన్ని ఇండిపెండెంట్ కంట్రీగా గుర్తిస్తుందని నేనైతే అనుకోవడం లేదు. భారత్ పీకల దాకా వస్తే గానీ ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ వెయ్యదు. కానీ ఇజ్రాయెల్ గుర్తించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికీ పాకిస్తాన్ ఇజ్రాయెల్ని ఇండిపెండెంట్ కంట్రీగా గుర్తించట్లేదు. ఏదో ఒక రోజు ఇజ్రాయెల్ పాకిస్తాన్పై అణుబాంబు వేసే వరకు మేబీ అది గుర్తించదు కాబోలు. కాబట్టి టిట్ ఫర్ టాట్ ఇజ్రాయెల్ బలూచిస్తాన్ని ఇండిపెండెంట్ కంట్రీగా గుర్తించి రివెంజ్ తీసుకునే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఒకప్పుడు భారత్లో బలహీన ప్రభుత్వాలు ఉండడంతో పాకిస్తాన్ భారత్పైకి ఉగ్రవాదులను ఉసిగొల్పి అశాంతికి గురిచేసి పండగ జరుపుకునేది. ఇప్పుడు కర్మ రిటర్న్స్. వేలుకు వేలు, కన్నుకు కన్ను. బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్, ఉరి, ఆపరేషన్ సింధూర్ ఇవి చాలదన్నట్టు పాకిస్తాన్లో అటు బెలూచ్లు ఇటు పీఓకే సెపరేటిస్టులు ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. వీరి వెనక భారత్ ఉందని పాకిస్తాన్ పదే ఆరోపిస్తూ ఉంది. నువ్వు నేర్పిన విద్యే కదా పాకిజా, టేస్ట్ యువర్ ఓన్ డిష్. ఒక ముఖ్య గమనిక,
ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి రీసెర్చ్ నేను చేయలేదు, ఇక ముందు కూడా చేయబోను. ఎందుకో ఆల్రెడీ నేను వాట్సాప్ ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాను. వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి టాప్ మోస్ట్ వరల్డ్ అఫైర్స్ అనలిస్టులు వరల్డ్ అఫైర్స్ రాసినటువంటి కథనాలను ఓన్ చేసుకొని వాటిని సింప్లిఫై చేసి సరళమైన భాషలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.